గూగుడు అని పేరు ఎలా వచ్చింది అంటే, గుర్హుడు అనే ముని తపస్సు చేయడం వల్ల ఇది ఒక గృహస్థాశ్రమము. కాలక్రమేణా గూగుడు అని పేరు వచ్చింది. ఈ గృహుడు ఎవరి గురించి తపస్సు చేశాడప్ప అంటే, శ్రీరామచంద్రుని గురించి తపస్సు చేశాడు. శ్రీరామచంద్రుడు దండకారణ్యం వెళ్ళేటప్పుడు ఆ గృహునికి తిరుగు ప్రయాణంలో నీకు దర్శన భాగ్యం కల్పిస్తానని చెప్పి ఇదే మార్గంలో దండకారణ్యం వెళ్ళిపోయాడు. ఆ శ్రీరామచంద్రుడు దండకారణ్యం వెళ్ళిన తర్వాత ఆ సీతామహాసాధ్విని ఆ రావణాసురుడు అపహరించడము, రావణ యుద్ధము జరగడము అలా జరిగిపోయింది. ఆయన ఎదులో పడిపోయినాడు. ఈ గృహునికి దర్శన భాగ్యం కల్పిస్తానన్న సంగతి ఆ శ్రీరామచంద్రుడు మర్చిపోయినాడు. అప్పుడు ఆ గృహుడు ఎన్ని రోజులకు ఈ శ్రీరామచంద్రుడు ప్రత్యక్షం కాకపోతే నేను జీవించి ఉండటం వ్యర్థము కదా అని భావించినటువంటి గృహుడు అగ్నికి ఆహుతి కావాలనే ఉద్దేశంతో ఆ గుండం దగ్గర చితి పేర్చుకున్నాడంట. అప్పుడు ముందుగా గ్రహించినటువంటి శ్రీరామచంద్రుడు ముందుగా ఈ ఆంజనేయ స్వామి వారిని ఇక్కడికి పంపించినారు అని స్థల పురాణం చెప్పుతున్నది. ఇక్కడికి ఆంధ్ర కాదు, తమిళనాడు మరియు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అశేషమైనటువంటి భక్తులు వచ్చిపోతుంటారు. ఇక్కడ హిందూ ముస్లింలు బాయిగా ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గోవిందనామస్మరణమే చేస్తారు. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు హిందువులు కానీ ముస్లింలు కానీ ఏ కులస్తులైనా కానీ ముందుగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీ కుల్లాయ స్వామి వారిని దర్శించుకోవడం పరిపాటిగా అనాదిగా వస్తున్నది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు హిందువులు కానీ ముస్లింలు కానీ ప్రతి ఒక్కరు కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు జరిపిస్తూ ఉంటారు. అంటే ఆకు పూజ, అభిషేకము, అర్చన, హోమాల సేవ, వడమాల సేవ తదితర కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాలు పంచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చేయిస్తున్నారప్ప అంటే, మేము ఈ గూగుడుకు వచ్చిన తర్వాత మాకు ఆ భగవంతుడు దయ వల్ల ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొలగుతూగుతున్నాం కాబట్టి మేము ప్రతి నిత్యము కూడా శ్రీ ఆంజనేయ స్వామిని, కుల్లాయ స్వామిని మరియు పక్కలోనే పెద్దమ్మ తల్లి ఉండడము ఈ గూగుడికి అత్యంత విశిష్టమైన గ్రామం అని కూడా చెప్పచ్చు.